Firstly, good afternoon to all the students and honorable principal and the staff of this college and my dear friends who are not able to participate here, Dr. A. Lakshmaya sir and Ravi Shankar Sharma sir, principal and vice principal of SKP and Government Degree College, Guntakallu. And firstly, I would like to tell you all the best for this program who are attending for this course. Unfortunately, I'm sorry, dear guys, boys who are not able to attend this program, but I'm sure that you will get an online course regarding to the same program. We'll offer you a live online course on Gen AI and prompt engineering. And before starting, I would like to ask one question. అందరికీ మాటలు వచ్చా? వచ్చారా? ఎవరైనా ఉన్నారా మాటలు రాని వాళ్ళు? తెలుగు రాని వాళ్ళు? వచ్చు కదా రెండు? క్లియర్? నైస్, వెరీ గుడ్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఐ వుడ్ లైక్ టు డీకోడ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని ఒకసారి డీకోడ్ చేద్దాం. అసలు ప్రోగ్రామ్ ఏంటి, దీని ఓవర్ వ్యూ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఓకేనా? సో మీరందరూ టైటిల్లో చూసినారు కదా, ఇంతకుముందు జరిగిన ప్రోగ్రాంలో కూడా అండర్ పిఎం ఉషా జిఐఈఐ. సో ఈ కోర్స్ జిఐఏ సాఫ్ట్ కాంపోనెంట్స్ కింద వస్తుంది. సో పిఎం ఉషా అంటే మన మేడం చెప్పినట్టు ప్రధానమంత్రి ఉచిత శిక్ష అభయ. అండ్ దాంట్లో దెర్ ఆర్ 2 టైప్స్. ఒకటి వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ కాలేజ్, ఇంకొకటి వచ్చేసి జిఐఏ జెండర్ ఇంక్లూజన్ ఆఫ్ ఈక్విటీ ఇనిషియేటివ్స్. అంటే అర్థం ఎనీవన్? అల్టిమేట్లీ జెండర్ ఈక్వాలిటీ. క్లియర్? ఓకేనా? సో జెండర్ ఈక్వాలిటీ కింద ఓన్లీ ఫీమేల్స్కి ట్రైనింగ్. జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి? మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఈక్వల్. వెరీ గుడ్. సో జెండర్ ఈక్వాలిటీ కింద ఓన్లీ ఫీమేల్స్కి ట్రైనింగ్. సో హౌ కెన్ వీ జస్టిఫై ఇట్ యాజ్ ఎ జెండర్ ఈక్వాలిటీ? సో జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి? మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఈక్వల్ కదా. సో ట్రైనింగ్ ఎవరికి ఇవ్వాలి? బోత్, ఇద్దరికి ఇవ్వాలి, రైట్? బట్ ఈ స్కీమ్లో ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే ట్రైనింగ్. So if you want female trainer, we can accommodate female trainer as well. Why not men, sir? Why not men? అది వాళ్ళు చెప్పాలి. సో మీరే చెప్పాలి, నాకు తెలియదు. నా దగ్గర ఒక థియరీ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక థియరీ ఉంది. మీ దగ్గర ఏమైనా థియరీ ఉందా? సో జెండర్ ఈక్వాలిటీ అని టైటిల్ పెట్టి ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వమని గవర్నమెంట్ ఒక ఆల్మోస్ట్ 1400 crores డొనేట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది, సారీ. సో జెండర్ ఈక్వాలిటీ అని టైటిల్ పెట్టి అమ్మాయిలకు మాత్రమే ట్రైనింగ్ ఇవ్వండి అని 1400 crores ఇండియాకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది. సో ఫండింగ్ ఇచ్చింది అంటే ఆటోమేటికల్లీ మనకి ఉంటుంది కదా, డౌట్ ఉందా లేదా మీకు? So justify how we can it as the gender equality. Gender equality అని చెప్పి అమ్మాయిలకు మాత్రమే you can ఆన్సర్ చేస్తాను సార్. బట్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్ సార్. ఇద్దరి దగ్గర, ఒక మనిషి దగ్గర 50 ఉంది, ఒక మనిషి దగ్గర 100 ఉంది సార్ అమౌంట్. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. వాళ్ళిద్దరు ఈక్వల్ కావాలంటే మీరు ఎవరికి ఎక్కువ అమౌంట్ ఇస్తారు సార్? ఎక్కువ అమౌంట్ ఎందుకు ఇస్తాం? వాళ్ళిద్దరు ఈక్వల్ గా చూడాలంటే మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ మేము ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాము కాబట్టి 50,000 ఇస్తున్నాం. సో అందుకే సార్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. కాలేజ్లో మెన్ స్ట్రెంత్ ఎంత సార్? కాలేజ్లో అబ్బాయిల స్ట్రెంత్ ఎంత? అమ్మాయిల స్ట్రెంత్ ఎంత? ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. కాలేజ్కి ఎక్కువ ఎవరు వస్తారు?